హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు కథా స్టూడియో. ఈరోజు మనం విరాజ్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ గురించి తెలుసుకుందాం. పదండి. విరాజ్కి చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు బాగా చదివేవాడు. అతనికి మనుషులు, ప్రదేశాలు లేదా ఏదైనా వస్తువుల చరిత్ర తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అందుకే విరాజ్ బాగా చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో సెటిల్ అవుతాడు. అక్కడ కూడా బాగా కష్టపడి ఒక ఉన్నత పదవి పొందుతాడు. అయితే ఒకరోజు గవర్నమెంట్ వారు పరిశోధన నిమిత్తం విరాజ్ని రుద్రవరం అనే ఊరికి పంపుతారు. రుద్రవరం విషయానికి వస్తే, ఒకప్పుడు రాజు రాజ్యాలు ఉన్నప్పుడు సిరి సంపదలో కలకలలాడేది. అప్పటి రాజులు పెద్ద పెద్ద కట్టడాలు, నిర్మాణాలు నిర్మించారు. అవి కొన్ని ఇప్పటికీ చెక్కాచెదరకుండా ఉన్నాయి. కానీ మరికొన్ని మాత్రం తుఫాను వల్ల నీట మునిగాయి. ఇంకొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. అయితే వాటి మీద పరిశోధన చేయడానికని సీనియర్ మేనేజర్ అయిన విరాజ్ నందన్ ఆర్యన్ రాజ్ని అక్కడికి పంపుతాడు. అందులో భాగంగానే సీనియర్ మేనేజర్ అయిన రాజనందన్ విరాజ్ని రుద్రవరానికి పంపుతాడు. చిన్న పల్లెటూరు కావడంతో అక్కడ బస్సుల తాకిడి చాలా తక్కువగా ఉండేది. రోజుకి కేవలం 3 బస్సులు మాత్రమే వచ్చిపోయేవి. ఇంకా రుద్రవరానికి రైలు సదుపాయం కూడా ఉంది. కానీ రోజుకి ఒక రైలు మాత్రమే వచ్చేది. విరాజ్ రాత్రి సిటీలోని స్టేషన్లో బస్సు ఎక్కుతాడు. తర్వాత రోజు ఉదయం రుద్రవరంలోని స్టేషన్లో దిగుతాడు. స్టేషన్ నుండి ఊరు కొద్ది దూరంలోనే ఉండడంతో నడుచుకుంటూ వెళ్ళి ఊర్లోకి వెళ్తాడు. ఊర్లో అడుగు పెట్టగానే కొంతమంది రైతులు ఎదురవుతాడు. వాళ్ళని రాజానందన్ ఇచ్చిన అడ్రస్ చూపించి ఇది ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అడ్రస్ చూసి ఇది మా సర్పంచ్ గారి అడ్రస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. విరాజ్ సర్పంచ్ గారి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఒక చిన్న పాప వచ్చి మీకు ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు విరాజ్ నాకు గంగరాజు గారు కావాలి అని అంటాడు. ఇంతలో ఇంట్లో నుంచి గంగరాజు బయటకు వస్తాడు. అప్పుడు గంగరాజు విరాజ్ గురించి ముందే తెలవడంతో కొన్ని రోజుల పాటు ఉండడానికి ఒక చిన్న ఇల్లు, ఇంకా ఒక పనివాడిని చూసి పెడతారు. గంగరాజు విరాజ్ని అక్కడికి తీసుకుపోయి ఇల్లు చూపించి తన దగ్గర పనిచేసే ఒక పనివాడిని విరాజ్కు సహాయంగా ఉండమని అక్కడే పెడతాడు. బాగా అలసిపోవడంతో విరాజ్ కొద్దిసేపు పడుకొని లేచి సాయంత్రం గంగరాజు ఇంటికి భోజనానికి వెళ్తాడు. అది అయిన తర్వాత ఆ ఊర్లో ఉన్న కొన్ని శిథిలావస్థలోని గుళ్ళ గురించి తెలుసుకుంటాడు. ఇక తర్వాత రోజు నుంచి తన పని మొదలు పెడతాడు. రోజు కొద్ది కొద్దిగా తవ్వి కొన్ని అమూల్యమైన విగ్రహాలను వెలికి తీస్తాడు. ఒకరోజు గంగరాజు విరాజ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ దృశ్యాన్ని చూసిన గంగరాజు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే విరాజు ఇంట్లో మట్టితో చేసిన కొన్ని బొమ్మలు ఉంటాయి. అవి అచ్చం మనిషిలాగానే ఉంటాయి. కొన్ని నల్లగా, కొన్ని తెల్లగా, మరికొన్ని పొట్టిగా, మరికొన్ని పొడవుగా ఉంటాయి. ఆ బొమ్మలను చూసి గంగరాజు విరాజ్ని ఇవి ఎక్కడివి, ఎవరు చేశారు అని అంటాడు. దానికి విరాజ్ ఇవి నేనే చేశాను, ఎందుకంటే విరాజ్కి కొన్ని ఖాళీ సమయాల్లో ఇలా బొమ్మలు చేసే అలవాటు ఉంటుంది. అప్పుడు గంగరాజు తన కూతురికి కూడా ఒక బొమ్మ తయారు చేయమని అంటాడు. దానికి విరాజ్ సరే అని అంటాడు. తిరిగి వచ్చేటప్పుడు గంగరాజు విరాజ్ ఇంట్లో ఒక వింతైన గడియారాన్ని చూస్తాడు. దాని గురించి అడిగితే విరాజ్ ఇది విదేశాల నుంచి తీసుకొచ్చాను అని అంటాడు. విరాజ్ ఆ ఊరి వాళ్ళతో బాగా కలిసిపోతాడు. ఊరి వాళ్ళకు అన్ని పనుల్లో సహాయం చేసేవాడు. ఇంకా వాళ్ళ సాంప్రదాయాలు కూడా బాగా అలవాటు చేసుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు గంగరాజు మళ్ళీ విరాజ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న బొమ్మలను చూడగానే అతనికి ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే గంగరాజు ఇంతకుముందు చూసినప్పుడు ఆ బొమ్మలు సాధారణంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి ముఖంలో ఏదో ఒక భావం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాటి కళ్ళలో జీవం ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాని గురించి విరాజ్ని అడిగితే విరాజ్ అవి ముందు కూడా అలానే ఉన్నాయి అని అంటాడు. ఇక గంగరాజు తిరిగి వచ్చేటప్పుడు ఒక విరాజ్ గంగరాజుకి తన కూతురు కోసం చేసిన ఒక బొమ్మను ఇస్తాడు. అది చూసి గంగరాజు చాలా ఆనందపడతాడు. ఆ బొమ్మ చాలా బాగుంటుంది. కానీ దాని కథలో మాత్రం జీవం ఉండదు. అది అంతగా గంగరాజు పట్టించుకోడు. అదే సమయంలో ఆ ఊర్లో ఉండే రానా అనే వ్యక్తి విరాజ్‌ని గమనిస్తూ బాగా అనుమానిస్తుంటాడు. ఎందుకంటే
విరాజ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఊరందరికీ అలవాటు పడిపోతాడు. ఇంకా వాళ్ళ సాంప్రదాయాలు కూడా బాగా తొందరగా నేర్చుకుంటాడు. ఇంకా కొన్నిసార్లు విరాజ్ ఊరికి కొత్త అయినప్పటికీ కూడా ఊర్లో ఎటు వెళ్ళాలన్నా తన సొంతంగానే వెళ్ళేవాడు. ఇంకా విరాజ్ ఇంట్లోకి కేవలం గంగరాజ్‌కి మాత్రమే అనుమతి ఉండేది. ఎవరిని కూడా లోపలికి రానిచ్చేవాడు కాదు. ఇది చూసి రానాకి విరాజ్ మీద మరింత అనుమానం కలుగుతుంది. అప్పటి నుండి విరాజ్ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. చాలా ప్రయత్నిస్తాడు కానీ కుదరదు. ఒకరోజు గంగరాజు విరాజ్ ఇంటికి వెళ్తుంటాడు. తెలిసిన రానా గంగరాజుకు తెలియకుండా మెల్లగా అతని వెంట వెళ్తాడు. గంగరాజు విరాజ్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి విరాజ్ ఎదురొచ్చి గంగరాజుని లోపలికి తీసుకువెళ్తాడు. తర్వాత తలుపులు మూసేస్తాడు. రానా కిటికీలోంచి చూస్తాడు. అక్కడ చూసిన దాన్ని చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే గంగరాజు విరాజ్ ముందు చేతులు కట్టుకొని భయం భయంగా నిల్చుంటాడు. ఇంకా విరాజ్ తన చేతిలో ఉన్న ఒక వింతైన గడియారాన్ని చూపించి గంగరాజుకి ఏదో చెప్తాడు. అది విని గంగరాజు సరైన తలుపుతాడు. బయటికి రాగానే గంగరాజు చాలా మామూలుగా మారిపోతాడు. లోపల ఏం జరిగిందో కూడా అతనికి గుర్తుండదు. ఇది చూసి రానాకు మరింత అనుమానం పెరిగిపోతుంది. అప్పటి నుంచి ఎలాగైనా సరే విరాజ్ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలని బాగా కష్టపడుతుంటాడు. ఒకరోజు విరాజ్ ఇంకా గంగరాజు పక్క ఊరికి పని మీద వెళ్తారు. ఇది మంచి సమయం అని రానా విరాజ్ ఇంటి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ముందుగా కొన్ని సువాసన భరితమైన చెట్లను చూస్తాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే అక్కడ విరాజ్ చేసిన బొమ్మలు ఉంటాయి. అవి తననే చూస్తున్నట్టుగా రానాకు అనిపిస్తుంది. ఇక తిరిగి వచ్చేటప్పుడు ఒక పెట్టెని చూస్తాడు. అది తెరవగానే దాంట్లో కొన్ని వింత ఆచారాలు ఉండే ఒక పుస్తకం కనిపిస్తుంది. అవి చూసి రానా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విరాజ్ రానా తలపై కొట్టి అతన్ని బంధిస్తాడు. ఇక రానా ఆ ఊరు ఎందుకు వచ్చాడు అని విరాజ్ చెప్తాడు. విరాజ్‌కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఒక లైబ్రరీలో ఒక వింత పుస్తకం చూస్తాడు. దాంట్లో వింత వింత ఆచారాలు ఉంటాయి. అయితే వాటిలోని ఆ పుస్తకంలోనే విరాజ్ హిప్నోటిజం కూడా నేర్చుకుంటాడు. ఇంకా దాంట్లో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మను వేరే శరీరంలోకి ఎలా ప్రవేశపెట్టాలో అనే ప్రక్రియ కూడా ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ చేయడానికి భూమి మీద కేవలం 5 ప్రాంతాలే ఉంటాయి. దాంట్లో ఇప్పుడు విరాజ్ వచ్చిన ఊరు కూడా ఒకటి. విరాజ్ హిప్నోటిజం చేసి తన మేనేజర్ అయిన రాజానందన్‌ను కన్విన్స్ చేసి ఈ ఊరికి వచ్చేలా చేసుకుంటాడు. ఇంకా విరాజ్ ఊరికి రాగానే ఊరి సర్పంచ్ అయిన గంగరాజుని కూడా హిప్నోటిజం చేసి తన మీద ఎవరికీ అనుమానం కలగకుండా ప్రవర్తిస్తుంటాడు. ఇదంతా విని రానా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు రానా విరాజ్‌ని "నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని అడుగుతాడు. దానికి విరాజ్ గట్టిగా నవ్వి "నీకు చెప్పినా కూడా అర్థం కాదని" చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు రానా మెల్లిగా కట్లు విడిపించుకుంటాడు. అప్పుడే రానాకు గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్న మట్టి విగ్రహాలు తనని ఎందుకు చూస్తున్నాయో రానాకు అంతా అర్థమైపోతుంది. అదేంటంటే ఆ ఇంట్లో ఉన్న విగ్రహాల్లో ఉన్నది ఆ ఊరి వాళ్ళ ఆత్మలే. అందుకే అవి తననే చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అయితే మెల్లిగా ఇదంతా ఊళ్ళో వాళ్ళకి చెప్పడానికి బయటికి వెళ్తాడు. అప్పుడే విరాజ్‌ని చూస్తాడు. మెల్లిగా వెనక నుండి వెళ్ళి అతన్ని గొంతు పట్టుకొని చంపేస్తాడు. ఇంకా అతన్ని ఊరి బయట పాతేస్తాడు. ఇదంతా వచ్చి మళ్ళీ ఊళ్ళో వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఊరి వాళ్ళు రానాని బాగా మెచ్చుకుంటారు. అందరూ కూడా విరాజ్ చనిపోయాడు అని అనుకుంటారు. కానీ విరాజ్ చనిపోయాగానే అతని ఆత్మ గంగరాజు ఇంట్లో ఉన్న తన కూతురి బొమ్మలో చేరిపోతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు కథా స్టూడియో. బాయ్.